ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక ఈ నగరానికి ఏమైంది, ఈ 3 మూవీస్ కలిపితే ఈ మూవీ. రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. జస్ట్ ఇప్పుడే ప్రీమియర్ షో కంప్లీట్ చేసుకుని వచ్చాను. అండ్ ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ వచ్చేసి యదువంశీ గారు. ఆయన కూడా తాడేపల్లిగూడెం సంబంధించిన డైరెక్టరే. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన కొంతమంది యాక్టర్స్ కూడా తాడేపల్లిగూడెం ఏరియాలో ఉన్న వాళ్ళే. ఆఫ్టర్ ప్రీమియర్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ అండ్ కో యాక్టర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అండ్ వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న హ్యాపీనెస్ వాళ్ళందరూ షేర్ చేసుకున్నారు. అవి మన ఛానల్లో అప్లోడ్ చేసాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఎండ్ క్రెడిట్స్లో వేస్తాం. అండ్ ఈ కమిటీ కుర్రాళ్ళు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక విలేజ్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా ఉంటారు. అయితే కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఆ ఇష్యూస్ ఏంటి, దేనివల్ల గొడవ జరిగింది అండ్ దాని తర్వాత వీళ్ళు కలిసారా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగిలిన ప్లాట్ అయితే. ఇక ఓవరాల్గా ఈ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీని రివ్యూ అనడం కన్నా ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మన పాత రోజుల్ని, కొన్ని వింటేజ్ డేస్, మన బెస్ట్ మెమరీస్ని రీకాల్ చేసుకోవడం అనడం బెస్ట్. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అండ్ పర్సనల్గా నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు నాకు ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను మూవీ చూసినప్పుడైతే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ యదువంశీ గారు. నిజంగా ఆయన క్యారెక్టర్స్ని రాసుకోలే, ఒక స్టోరీని రాసుకోలే, మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకెళ్ళి మనకు చూపించారు అంతే. అవి నిజంగా చాలా బెస్ట్ అనిపించింది. ఆయన బ్రిలియన్స్ నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే, రీసెంట్గా 2-3 మెంబర్స్ని పెట్టుకుని కూడా కొంతమంది సరిగ్గా ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. అలాంటిది 11 మెంబర్స్ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ క్యారెక్టర్ ఏమేమి రోల్ ప్లే చేశారో కూడా మీకు క్లియర్గా ఒక విజన్ వచ్చేస్తుంది. అంత బాగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చి మనకి ప్రజెంట్ చేశారు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మూడ్ని క్యారీ చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా టఫ్ టాస్క్ అది. దాంట్లో అయితే డైరెక్టర్ ఫుల్గా సక్సెస్ అయ్యాడు. అండ్ అలాగే మూవీ స్టార్ట్ అయిన ఒక 5 to 10 minutes కొంచెం బోరింగ్గా వెళ్తుంది అన్నట్టు అనిపించింది నాకు. కానీ ఆఫ్టర్ 10 minutes తర్వాత ప్రొసీడింగ్స్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు టైం కూడా తెలవలేదు, అలా అయిపోయింది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఇక సెకండ్ హాఫ్ అనేది కొంచెం వాళ్ళు మంచిగా బ్యాలెన్స్ చేసినా సరే హిట్ కొట్టేసినట్టే అనుకున్నాను. అక్కడ సెకండ్ హాఫ్ అయితే ఫుల్లీ ఎమోషనల్, నీకైతే ఎక్సలెంట్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి. అండ్ మూవీ ఫస్ట్ నుంచి కూడా ఒక ఫన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్తో అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మూవీకి వెళ్ళారంటే. అండ్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ కొత్త యాక్టర్స్ అవడం. సో మనకి ఏంటంటే వాళ్ళు ఏం చేసినా సరే ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. 11 మెంబర్స్లో మనకి ఎవరైనా తెలుసు అంటే అది యూట్యూబ్లో ఉన్నారు కదా, ప్రసాద్ బెహ్రా. సో ఈయన అయితే కొంచెం మనకి నోటెడ్, ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్లో ఏమనండి ఒక సిరీస్ అనేది రన్ చేస్తూ ఉంటారు. ఆ సిరీస్లో ఆయన ఓన్లీ మనం ఫన్ చూసాం, బట్ ఈ మూవీలో ఏంటంటే తను ఎమోషనల్గా ఎంత బాగా పెర్ఫామ్ చేయగలడో అని చూసాం. తను నిజంగా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, చాలా మంచి రోల్ పడింది తనకి. అండ్ అలాగే సాయి కుమార్ గారికి కూడా ఒక మంచి డీసెంట్ రోల్ పడిందనే చెప్పాలి ఆయనకు కూడా. అండ్ మిగిలిన కాస్ట్ కూడా అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ఎవరు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పడానికి లేదు, వంకలు పెట్టడానికి ఏది లేదు. అండ్ మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ అనేది మనకి ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎస్ ఓకే ఈ క్యారెక్టర్ జస్టిఫై అయ్యాం మనం అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలంటే మ్యూజిక్, సాంగ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ నేను చెప్పాలి. సాంగ్స్ అయితే ప్రతి సాంగ్ కూడా సిచ్యువేషనల్ సాంగే, ప్రతి సాంగ్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోల్ ఆఫ్ ది మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే అనుదీప్ దేవి గారు నిజంగా ప్రాణం పెట్టేశారు మ్యూజిక్ మొత్తం మీద. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ, ఆ విలేజ్ నేటివిటీ అందాలు చూస్తాకి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అన్నీ, ఆల్ ఎస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి. ఏది బాగాలేదని వంకలు పెట్టడం లేకుండా అన్నీ బాగా సెట్ అయినాయి. మూవీ మొత్తం కూడా ఆ మూడు, ఆ ఫీల్ అనేది మనకి ప్రతి డిపార్ట్మెంటు అలా క్యారీ చేశారని చెప్పాలి. ప్రతిది కూడా స్టార్టింగ్ టు ఎండ్ అయితే. ఇక ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఆ క్యారెక్టర్ నవ్వుతే నేను నవ్వాను, ఆ క్యారెక్టర్ ఫీల్ అవుతే నేను ఫీల్ అయ్యాను, ఆ క్యారెక్టర్ ఎమోషనల్గా ఫీల్ అయితే నేను కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఆ క్యారెక్టర్తో మొత్తం త్రూ అవుట్ ది మూవీ మనం క్యారీ చేసామని చెప్పాలి. అండ్ ఈ మూవీకి మీరు సింగిల్గా వెళ్ళాల్సిన పని లేదు, విత్ యువర్ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆ మూమెంట్స్ని అయితే మీరు అలా గుర్తుపెట్టుకుంటారు. ఆ మూమెంట్స్ అయితే మనకి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, హ్యాపీ డేస్ అవనండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అలాగే ఈ నగరానికి ఏమైంది, ఆ లిస్ట్లో ఒక ఫ్రెండ్స్ మూవీస్ లిస్ట్ వస్తే దాంట్లో వన్ ఆఫ్ ది జెమ్గా నిలిచిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మూవీకి. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ అలాగే కో యాక్టర్స్ అందరూ మన ఆఫ్టర్ ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత మనతో వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు. అలాగే దాంతోపాటు పబ్లిక్ టాక్ కూడా. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి, ఇక్కడ వీడియో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.